Jungle. ఒక 5 నిమిషాలు ఇద్దామా? జూన్ 2024 తేదీన ఆంజనేయ స్వామి పుట్టినరోజున ఈ దినము ఒక శుభదినము. అదేవిధంగా శ్రీ వెంకటస్వామికి అభిషేకం చేసి శ్రీ కోట విజయభాస్కర్ రెడ్డికి శ్రీ కుమారుడు అయినటువంటి శ్రీ జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు గెలవాలనే ఉద్దేశంతో మేము మా గ్రామ పెద్దలు, అందులో గ్రామ మనుషులు, చుట్టుపక్కల గ్రామాల మనుషులు, మళ్ళా అర్జున్ రెడ్డి, గోవింద్ రెడ్డి అందరి సమక్షంలో మరియు జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఈ కొండపైకి వచ్చి ఇక్కడ పూజ చేసి ఈ మెట్లకు ప్రతి మెట్టుకు టెంకాయ కొట్టి అభిషేకం చేసి ఆంజనేయ స్వామికి పూజ చేసి వెళ్ళినందువలన ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చి పదవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొండకు వచ్చి నేను మెట్లెక్కి దేవుని దర్శించుకుని చెప్పినాడు. కాబట్టి ఈ కోరిక నెరవేరుతుందని మా జయసూర్య మచ్చలేని నాయకుడు, మంచి నాయకుడు, రైతు బాంధవుడు, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, ఈ పల్లెలన్నీ రైతు సమస్యలన్నీ తీర్చేవాడు, ప్రతి గ్రామంకు మంచినీటి సమస్య తీర్చని చెప్పినాడు. మంచి ఉద్దేశంతో వచ్చిన ఈ సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచి మంచి పనులు చేస్తాడని ఆయన ఒక మంత్రి పదవిని మేము మంచి ఆయన పేరు తెచ్చేటట్టుగా మంచి పేరు తెస్తామని చెప్పని ఈ దేవుని సమక్షంలో తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము ఎంతో పూర్వజన్మ అదృష్టము. తర్వాత ఇక్కడ ఆవుదొడ్డి గ్రామస్తులకు కూడా మెచ్చుకోవాల్సిన విషయమే. మోహన్ రెడ్డి సార్ అనుకో ఈ టెంపుల్కు సాయం చేసిన వాళ్ళు. మంచిగా ఉంది టెంపుల్, మంచి వాతావరణం, మంచి మైదానం, భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చాలా ప్రశాంతత ఉంటుంది. ప్రకాష్ రెడ్డి అన్న కూడా ఈరోజు దర్శించుకోవడం జరగడం, భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి ఉన్నత పదవులు చేకూర్చాలని అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ నా హృదయపూర్వక అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జన్మదినం సందర్భంగా కూటమి అభ్యర్థి అయిన శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో గెలవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆవులదొడ్డిలో కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది. దీనికి మద్దతుగా డోన్ నియోజకవర్గంలోని బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు అత్యంత భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గానికి వస్తారని భావిస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారనేసి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పైన నమ్మకం ఉంది. కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన స్వామివారి ఆశీస్సులను పొందిన సందర్భంగా ఆయన తప్పకుండా రేపు వెలువడే అంటే జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో స్వామివారి అనుగ్రహం ద్వారా ఆయన గెలుస్తారనేసి మేము భావిస్తున్నామండి.